హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి బెంగళూరు జోన్ నుండి టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3 ఈ రెండింటికి సంబంధించినటువంటి సెకండ్ డీవీ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెకండ్ డీవీ యొక్క కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి సిగ్నల్ కేటగిరీ నెంబర్ 1 వచ్చేసేవరకు అంటే టెక్నీషియన్ 1 అనమాట. ఎస్డబ్ల్యూఆర్ మనకి యూఆర్ వచ్చేసేవరకు 59.85, ఎస్సీ వచ్చేసేవరకు 50.53. అదేవిధంగా చూసుకున్నట్లయితే కేటగిరీ నెంబర్ 4 వచ్చేసేవరకు ఓపెన్ వచ్చేసేవరకు 72.28. ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది తగ్గించడం జరిగింది కేటగిరీ వైజ్గా. ఒకసారి అయితే మీరు బెంగళూరు జోన్ బోర్డులోకి వెళ్ళేసి ఒకసారి అయితే కట్ ఆఫ్ అయితే చూసుకోండి. అదేవిధంగా మనం ప్రీవియస్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఇది మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్. నేను చూపించిన వల్ల ప్రజెంట్ మార్క్స్ తగ్గించి సెకండ్ డీవీకి ఇచ్చినటువంటి కట్ ఆఫ్. ఫస్ట్లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ నెంబర్ 4 వచ్చేసేవరకు ఎస్డబ్ల్యూఆర్ 73.43. అంటే మనకి ఇక్కడ ఈ 4 కేటగిరీస్ ఓపెన్ వచ్చేసేవరకు 1 మార్కు, అదేవిధంగా ఎస్సీ వచ్చేవరకు 2-3 మార్కులు. ఈ విధంగా మ్యాక్సిమం కొన్ని పోస్టులకి అయితే 3 to 4 మార్క్స్ కూడా తగ్గించడం జరిగింది సెకండ్ డీవీకి. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే మీ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉందో ఒకసారి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒకసారి అయితే చూసుకోండి. మీరు బోర్డులోకి వెళ్ళేసి అక్కడ మీరు వెబ్సైట్ ద్వారా లేదా మన యొక్క వీడియోలో ఈ విధంగా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ అనేది మీకు ప్రీవియస్గా వచ్చినటువంటి మార్క్స్ యొక్క కట్ ఆఫ్ ఎక్కడ దగ్గరలో ఉన్నారో ఒకసారి అయితే చూసుకోండి. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్తో కూడా మనకి పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి. The following candidates are provisionally shortlisted for document verification. The posts of Technician 1 and Technician 3. చూసుకున్నట్లయితే టెక్నీషియన్ 1 అండ్ టెక్నీషియన్ 3కి సంబంధించి సెకండ్ డీవీ అయితే తీసుకోవడం జరిగింది. సెకండ్ డీవీ యొక్క మొత్తం క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 మెంబర్స్ అయితే సెకండ్ డీవీకి అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనకి ఎవరైతే సెకండ్ డీవీకి సెలెక్ట్ అయ్యారో వారి యొక్క రోల్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క 23 జూలై 2025న మనకి సెకండ్ డీవీ అయితే ఉంటుంది. ఆ యొక్క సెకండ్ డీవీకి ఎవరైతే అటెండ్ కారో వారికి ఆగస్టు 4న మనకి బ్లాక్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా మనకి ఏ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ కానీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలా. మనకి లాస్ట్న ఆ యొక్క అప్లోడ్ చేయాల్సినటువంటి పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క 32 మెంబర్స్లో మీ యొక్క రోల్ నెంబర్ అయితే ఉంటున్నట్లయితే మీరు ఈ యొక్క సెకండ్ డీవీకి అయితే మీరైతే అటెండ్ కండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ద్వారా ఎప్పుడు కూడా రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి కొత్త వారైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ముందు మంచి నోటిఫికేషన్లు అయితే రైల్వే నుండి రావడానికి అవకాశం ఉంది. కంపల్సరీగా అన్ని నోటిఫికేషన్లు అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.